సొంతంగా మాట్లాడేదా లేకపోతే స్కిల్స్ ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన టాప్ లీడర్లు కారు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీరు ప్రతి అంశాన్ని చాలా అగ్రెసివ్గా తేటతెల్లంగా చాలా స్పష్టంగా మాట్లాడతారు. అది మీ యొక్క సొంతంగా మాట్లాడేదా లేకపోతే పార్టీ అండ ఉన్న ధైర్యమా? ఏంటి అగ్రెసివ్నెస్ కాదు అంటే మనం ధర్మం దిక్కు ఉన్నాం అనేటటువంటి ధైర్యం, మనం నిజం మాట్లాడుతున్నాం అనేటటువంటిది. ఎందుకంటే మనం నిజం మాట్లాడుతున్నాం, ధర్మం దిక్కు ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడైనా. ఒక మంచి కార్యక్రమాలు మనం తీసుకొని ఉన్నప్పుడు మనం అబద్ధాలు చెప్పేటటువంటి అవకాశమే లేనప్పుడు మనం దానికి హెజిటేట్ కావాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. కానీ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులు కూడా ఒప్పుకుంటూ దానికి రియాక్షన్ కూడా ఇస్తారు. అది పార్టీ పరంగా ఎప్పుడు కూడా ఎవరు కూడా మిమ్మల్ని తప్పుపట్టలేదు. ఎందుకంటే కొన్ని విషయాల్లో అవును కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ విషయంలో తప్పే కానీ అని ఒక మాట మాట్లాడతారు. అంటే నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, ప్రజా ప్రభుత్వం అంటేనే పారదర్శకత అని చెప్పి ఒకసారి కాదు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. ఓకే, ప్రజా ప్రభుత్వం అంటేనే పారదర్శకత. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం మనకు లేదు. ఎందుకంటే ప్రజలు మనల్ని విశ్వసించి గెలిపించినప్పుడు సొంతోళ్ళని మోసం చేయాల్సినటువంటి కర్మ కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి లేదు, అవసరం కూడా లేదు. ఇదే తప్పుల్ని భవిష్యత్తులో కూడా ఇలాగే చెప్తారా? కాంగ్రెస్ 100% చెప్తాం. తప్పుల్ని సరిదిద్దుకోనికనే కదా ప్రజాస్వామ్యం బతికింది. రోజు ఏదైనా ఈ ప్రభుత్వం నుంచి తప్పులు జరుగుతున్నాయంటే రండి వచ్చి అసెంబ్లీలో సరిదిద్దేటటువంటి కార్యాచరణ చేయండి అని చెప్పి ఇంట్లో పండుకున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఇంటికి పంపించి మరి ఆహ్వానం ఇచ్చినాం మనం. అయినా వస్తలేడు, అది ఇంకా దురదృష్టకరం, అది వేరే సంగతి. కానీ అంటే ఒక పారదర్శకంగా పరిపాలన జరగాలి అని అంటే అటు అధికార పార్టీ అండ్ విపక్షాలు రెండు కూడా రండి ఏ అంశం మీద మనం కొట్లాడుకుందాం అని చెప్పి పిలువనికి పంపిస్తున్నాం అంటే అంతకు మించిన పారదర్శకత ఏం కావాలి? అంటే మీరు అనుకున్నంతగా ప్రతిపక్షాలు ఏం పనిచేయట్లేవా మీకు? అంటే ఒకటి కన్స్ట్రక్టివ్గా ఏదైనా మాట్లాడితే మన అందరం కూడా ఉండొచ్చు. జస్ట్ బట్టగాల్చి మీద వెయ్యాలి కాబట్టి అబద్ధం అని తెలిసినా కూడా పదే పదే ప్రజలకు రుద్దాలనేటటువంటి ఒక దుర్బుద్ధితోటి గిట్ట ముందుకు పోయినప్పుడు మాత్రం మేము అది ప్రజలకు వదిలిపెడతాం. ఎందుకంటే నిజమైంది అబద్ధమైంది తెలుసుకోలేనంత అవివేకులు నా తెలంగాణ ప్రజలు కాదు కాబట్టి మేము ప్రజలకే వదిలిపెడతాం. అందుకని ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఆ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. సో బీజేపీ విషయానికి వస్తే బీజేపీ వాళ్ళు కూడా చిన్న చిన్నగా వాళ్ళ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. తెలంగాణలో ఒక్క ఛాన్స్ అనే ఒక స్లోగన్ కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడే అవకాశం ఉందా? అంటే ఒకటి ఏ పార్టీ బలపడుతుంది ఏ పార్టీ బలపడదు అనేటటువంటిది నేను చెప్పలేను. కానీ మా ప్రభుత్వం మాత్రం 10 ఏళ్ల పాటు మాత్రం చాలా చాలా గట్టిగా ఉండబోతున్నాము. ఎందుకనంటే మేము చేసినటువంటి పనులైనా చేయబోతున్నటువంటి ప్రణాళికైనా ఇప్పుడు 2047 విజన్ డాక్యుమెంట్ దాకైనా మాకు ఒక ప్రణాళిక ఉంది. దిశానిర్దేశం ఈ రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొని పోవాలనో ఒక స్పష్టత మాకుంది. అండ్ అగ్రెసివ్గా ముందుకు తీసుకొని పోయేటటువంటి నాయకత్వం కూడా ఉంది. ఈ డెడ్లీ కాంబినేషన్ని ఓవర్కమ్ చేసేటటువంటి సామర్థ్యం ప్రతిపక్షాలకు ఉందా అనంటే ఐ డౌట్. కానీ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతుంది. మరోసారి కేసీఆర్ సీఎం కాబోతున్నారు. ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయ్యారని కూడా ఇటు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పదే పదే వాళ్ళ కీలక నేతలంతా కూడా చెప్తున్నారు. వాళ్ళకి ఏ ధైర్యంతో? ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా పదే పదే చెప్తురు అని. మేము అధికారంలోకి వచ్చినప్పటి అని చెప్తురు, 24 గంటలు దాటినప్పటి నుంచి చెప్తురు. ఫస్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 30 రోజులు కూడా ఉండదు, తర్వాత కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అని నెల వరకు సాగదీశారు. తర్వాత ఒక 100 రోజులలో కూలిపోతుంది అన్నారు, తర్వాత 6 నెలలలో కూలిపోతుంది అన్నారు, తర్వాత ఏడాదిలా ఇక అయిపోతుంది అన్నారు. నేను అడిగే వస్తున్నా. ఏడాది అయిపోయినాక మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రచారంలో ఇంకొక 500 రోజులలో కూలిపోతుంది అన్నారు. నిన్న మొన్న మాంటి టర్మ్ ఉంటారు అని అంటారు. ఈ టర్మ్ ఉంటుంది, ఒక రోజుకించి మొదలైనటువంటి వాళ్ళు ఈ టర్మ్ ఉంటుంది అనే దాకా తీసుకొని వచ్చినాం. ఈ టర్మ్ కాదు మా అంటే 10 ఏళ్ళు మాత్రమే ఉంటారు అనేటటువంటిది కూడా మేము అనిపిస్తాం. అది మా పాలన మా నాయకత్వము అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు చూపు. సింపుల్ లైన్లో చెప్తా సతీష్, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అన్ని రకాలుగా బలంగా ఉంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి పైకొచ్చాడు. ఓకే, అది కూడా ఏంది ప్రజల బలంతో. ఈరోజు అధికారంలో ఉండి ప్రజల బలం అండ్ కార్యకర్తల అభిమానం, తర్వాత ఆయనకు చేస్తున్నటువంటి పని పట్ల స్పష్టత, ఇన్నున్న తర్వాత మేము ప్రజల్ని నమ్ముకొని ముందుకు పోతున్నప్పుడు ఇంకే శక్తి కూడా మమ్మల్ని ఇప్పుడే వెనుక గుంజుతుంది అని చెప్పి మేము అనుకోము. ఇక
కానీ బీఆర్ఎస్ అధినేత బయటికి రానంతసేపే రేవంత్ రెడ్డి బలమైన ఏదైనా నడుస్తా కానీ ఆయన ఒక్కసారి బయటకు వచ్చినాక కేసీఆర్ బయటకు వచ్చినాక రేవంత్ రెడ్డి కానీ అలాగే కాంగ్రెస్ సర్కార్ మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం వస్తుందని కూడా చాలా మంది విశ్లేషకులు చెప్తారు. అంటే ప్రజలు అట్లా కూడా ఇంకోటి లెక్క కూడా అనుకుంటారు. అసలు బయటకు వస్తే కేసీఆర్ పతనం అనేది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి బయటకు వస్తలేడు, పిరికైన లెక్క లోపలనే ఉన్నాడు అని కొంతమంది వాదన. కానీ మేము అధికార పార్టీలో ఉంటున్నటువంటి మాకు ఉంటున్నటువంటి సమాచారం ఆయన ఆరోగ్యం కొంచెం సహకరించట్లేదు. ఆయన యొక్క వయసు వల్ల అనుకుందాం, లేకపోతే ఇంకోటి మేము వ్యక్తిగతంగా ఆయన అనాల్సినటువంటి అవసరం మాకు లేనేలేదు. కానీ వాస్తవానికి కూడా ఆయన వయసు ప్రభావమా లేకపోతే ఇంకోటా కానీ ఆరోగ్య సమస్యలతో కూడా ఆయన ఉన్నటువంటిది. ఆయన ఇంకా క్రియాశీలక రాజకీయాలకు మళ్ళీ వస్తాడు అనేటటువంటి ఆలోచన మనం బంద్ చేసుకుంటే మంచిదేమో. ఎందుకు ఈ మధ్యకాలంలో కేసీఆర్ పై అంత విమర్శలు కానీ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు? మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే మొన్న జూబ్లీస్ ఫలితాల తర్వాత అసలు కేసీఆర్ పై ఒక మాట కూడా మాట్లాడడానికి కూడా మాట్లాడారు. దాని ఏంది దాని వ్యూహం? అది అందులో వ్యూహం ఏం లేదు, అది జస్ట్ ఒక మానవీయ కోణం. అది ఇంతకుముందు లేని కోణం ఇప్పుడు ఎట్లా వచ్చిందని. అప్పుడు రాజకీయంగా యాక్టివ్ ఉండే, డి అంటే డి అంటాం. మళ్ళీ ఇప్పుడు కూడా కథన రంగంలోకి దొంకిన డి అన్నాడు అనుకో, డి అంటే డిఏ, మళ్ళీ అది యుద్ధమే. నువ్వు కత్తి పట్టుకొని కథన రంగంలోకి గారా నువ్వు నేనా చూసుకుందాం అంతే. ధర్మ యుద్ధంలో నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూసుకుందాం. నువ్వు ఇంటికాడనో పానం బాగాలేదు నేను ఇంట్లో ఉన్నా అంటే మేము కత్తులు తీసుకొని దూసేటటువంటి కల్వకుట్ల కుటుంబం లాంటి రాక్షసులం కాదు. బెడ్రూమ్లకించి నాయకులు నీడ్చుకోపోయేటటువంటి అప్రజాస్వామ్య పాలన మేము చేయలేము, చేయబోము కూడా. నేను రావాల్సిన అవసరం లేదు, మా పిల్లలే ఉన్నారు వాళ్ళు చూసుకుంటారని కూడా ఆయన అంటున్నారు. అంటే హరీష్ రావు అయితేంది, అలాగే కేటీఆర్ అయితేంది, జయేష్ రెడ్డి అయితేంది, మా వాళ్ళే సరిపోతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సరిపోతారు కదా, సరిపోతున్నారు కదా. అసెంబ్లీలో ఓడిపోయారు, పిల్లలే చూసుకోరు. పార్లమెంట్లో ఓడిపోయారు, గుండు సున్నా, పిల్లలే చూసుకున్నారు. ఎమ్మెల్సీలలో అభ్యర్థులు లేరు, పిల్లలే చూసుకున్నారు. తర్వాత సిట్టింగ్ బీఆర్ఎస్ స్థానాలను కూడా మేము ఊడవీక్కొని కైవసం చేసుకుంటున్నాం, పిల్లలే చూసుకుంటారు కదా. ఈ పిల్లలే చూసుకోవాలి బ్రహ్మాండంగా, ఈ పిల్లలే మైదానంలో ఉండాలి. తద్వారానే బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది మొత్తం కనుమరుగయ్యేటటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలే రాజకీయంలో చాలా ఏమంటారు ఉత్సాహంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము కూడా దీక్ష దివస్ పైన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అలాగే కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ దీక్షకు భయపడే ఈరోజు అప్పుడు కాంగ్రెస్ కూడా ఇష్టం లేకుండా రాష్ట్రాన్ని ఇచ్చింది, మొత్తానికి ఈ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ అన్నట్టుగా ఈరోజు మొత్తం బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ చాలామంది కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని కూడా ప్రచారం చేస్తున్నారు. ఆ మాట కేసీఆర్ అనమనరి. మీరు ఇప్పుడు చెప్పినటువంటి మాటలు నా వల్లనే రాష్ట్రం వచ్చింది, నేను దీక్ష చేస్తూతోటే వచ్చింది, కాంగ్రెస్ భయంతో ఇచ్చిందని అనుమానురి. అట్లన్నారా? లేకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీలో తెలంగాణ తల్లి సోనియామ్మనే చరిత్రలో మిగిలిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు లేకపోతే వచ్చేటటువంటి ముచ్చటనే లేదు. 2 సీట్లు ఉన్నటువంటి మనం కొట్లాడితే ఎప్పుడు కూడా రాజ్యాంగం అనేటటువంటిది రాష్ట్రాన్ని ఇచ్చేటంత సామర్థ్యం ఉన్నది కాదు. తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే ప్రగతిశీల ఆలోచనలు విద్యార్థులు కానీ లేకపోతే సబ్బండ వర్గాలు కానీ చేస్తారో దాన్ని నిజం చేయాలనేటటువంటిది కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంటున్నటువంటిదే. కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకంటే మరి ముందు తెలంగాణ 1969 ఫస్ట్ ఫేజ్ నుంచి కూడా కొట్లాడుకున్నప్పుడు మధ్యలో బీజేపీ కూడా వచ్చింది కదా, ఇయ్యలేదు. అంతేందుకు ఈ రోజున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షి కానీ లేదా అప్రజాస్వామ్యబద్ధంగా తల్లిని బిడ్డని వేరు చేసేసిరని అప్రజాస్వామ్యంగా అని చెప్పి అవమానించే తెలంగాణనైనా బీజేపీ ఉన్నానా అసలు ఇయకనే పోదు. కాంగ్రెస్ ఉంది కాబట్టే ఇచ్చారు. పోనీ పార్లమెంట్లో కొట్లాడి పార్లమెంటు సీట్లని మేనేజ్ చేసి మెజారిటీ తోటి రాష్ట్రం తెచ్చుకుంది లాంటిది ఏమైనా ఉండనా? అట్లా కూడా లేదు కదా. కాంగ్రెస్ పార్టీ తలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆకాంక్షలను అర్థం చేసుకుంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది. అది ఉంది కాబట్టే తెలంగాణ గురించి కేసీఆర్ కొట్లాడిండా అని అంటే మనందరికీ కూడా తెలుసు. కానీ ఒకసారి వారి ఇగో నేను ఒకటి చెప్తాబ్బా, చెయ్యి కలిసినప్పుడు మాత్రమే ఏదైనా అది ఉద్యమమైనా లేకపోతే ఇంకొకటైనా అన్ని వర్గాలు కూడా కలిసి కొట్లాడితేనే తెలంగాణ సాకారం అయిందనేటటువంటిది ఇది అందరికీ తెలిసినటువంటిది. అయితే కేంద్రంలో ఉంటున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ఇయ్యాలనేటటువంటి చిత్తశుద్ధి ఉంది కాబట్టే రాష్ట్రం సాకారమైంది. ఇది కూడా అందరికీ తెలిసినటువంటిది. అయితే ముందుండి కొట్లాడిండు కేసీఆర్ ఉంటే బాగుంటుందేమో అని చెప్పి ఆ రోజు తెలంగాణలో ప్రజలు కొంచెం విశ్వసించి ఆయన కొంచెం మెజారిటీ ఇవ్వడం జరిగింది. తద్వారా ఏంటంటే బంగారు తెలంగాణ అవుతుందేమో, నీళ్ళలో కానీ నిధులలో కానీ నియామకాలలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళు ఆ రోజు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఇంత ఉద్యమ సమయంలో ఇవన్నీ రావాలని కొట్లాడే ప్రయత్నం చేసిండు కాబట్టి ఆయననే గిట్ట ఉండనుకో ఎక్కడెక్కడ మనకు నష్టం జరిగింది ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆ నష్టాలు మొత్తం మనం ఈరోజు పరిష్కరించుకోవచ్చు అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మినుండే. దాని తర్వాత ఏమైంది?
దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను ఉద్యమ సమయంలో చెప్పినటువంటి వ్యక్తి ఎన్నికలు గెలవగానే మాది ఫక్తు రాజకీయ పార్టీ అనేటటువంటి దాంతో మొదలైందబ్బా. ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. అయితే కానీ నీళ్ళల్లో న్యాయం జరిగిందా? కృష్ణాలకించి మన నీటి వాట ఎందుకు ఎత్తుకొని పోయారు? అవునా కదా? 40,000 క్యూసెక్కులు 90,000 క్యూసెక్కుల దాకా ఎందుకు ఎత్తుకొని పోగలిగినారు వాళ్ళు నీ హయాంలో, నీ 10 సంవత్సరాలలో? కనీసం టెలిమెట్రీ విధానం ఎవరైనా నీళ్ళు వాడుకుంటారు అనేటటువంటి కనీస పరికరాలు 3-4 కోట్ల రూపాయలు పెట్టేటటువంటి పరిస్థితి నువ్వు ఎందుకు చేయలే? రాయలసీమకు పోయి రతనాల సీమ చేస్తా అని అనొచ్చినోడవాడు, రాగి సంగటి తినొచ్చినోడవాడు, జగన్మోహన్ రెడ్డితో 8 గంటల సేపు చర్చలు పెట్టుకొని అలైబలాయలు తీసుకొని అలా బాగు కోసం నేను ఎంతకైనా దూరం పోతా అని చెప్పి అనుకున్నోడవాడు మీరు. అంటే తెలంగాణకి నీళ్లు అనేటటువంటి ఫస్ట్ నినాదము ఈరోజు మన వెన్నుపోటు పొడిస్తే ఎట్లయితే నొప్పి వస్తుందో తెలంగాణ జాతికి అంటకంటే ఎక్కువ నొప్పి వచ్చింది. నువ్వు ఓడితోటి సోపత్ చేసినావు, ఎవరికి మేలు చేస్తా అంటున్నావు, ఏడిపోయి అది కూడా ఏంది ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేసి గన్ పార్క్ లాంటివి మనకు అవకాశం ఉండేనా మనకి వాళ్ళ హయాంలో? దేనికోసం లేకుండే ఫస్ట్ ప్రజాస్వామ్యాన్ని చంపేశారు. తెలంగాణ విద్యార్థులు ఏడ శక్తి అని అంటే యూనివర్సిటీలలో ఉండే, యూనివర్సిటీలో నీరు గార్పిచ్చేసారు, ప్రజాస్వామ్యాన్ని చంపేశారు, మీడియాలో వైర్లు కట్ చేసి దాన్ని ఏమంటారు వాళ్ళు చెప్పు చేతల్లోకి తీసుకొని పోయినరు. ఒక అప్రజాస్వామ్యంగా కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం ఒక అప్రజాస్వామ్యమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంది అనేటటువంటిది దేశానికి మొత్తం చాటి చెప్పారు. అది ఎట్లా పోతే 17,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉంటున్నటువంటి రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులకు తీసుకొని పోయేటటువంటి దుస్థితి ఎందుకు వచ్చినుండే? నిజంగా బంగారు తెలంగాణ గిట్ట ఆయన ఉంటే నీళ్ళ తర్వాత నిధులు అంటే లక్షల అప్పులు ఏ రాష్ట్రం చేయలేదు, ఏ దేశం చేయలేదు. అమెరికాకు కూడా అప్పులు ఉన్నాయి. అభివృద్ధి కోసం అప్పులు అనేది సహజమైన చాలా సార్లు చెప్పింది కదా. వెరీ గుడ్. కానీ మిగులు బడ్జెట్ని 10 ఏళ్లలో 8 లక్షల అప్పులు చేసి ఏదైనా చూపెట్టండి ల్యాండ్ మార్క్ అంటే ఏం చూపెట్టకుండా లేనటువంటిది కూడా ఇదే మొదటి రాష్ట్రం అయింది కదా న్యాయంలో. ఏం చేసినామంటే కాళేశ్వరం అన్నారు, కాళేశ్వరం కూల్ తెచ్చింది, బిందె నీళ్ళు తోడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టి పేల్చింది అంటున్నారు. అది ఇప్పుడు నేను ఒక చిన్నది చెప్తా. మనందరం నినాక మొన్న ఏం తిన్నామంటే మర్చిపోతాం కాబట్టి ఎన్నికల కంటే ముంగటనే కదా అది కూలిందా, బాంబులు పెట్టిరా, రాకెట్లు పెట్టిరా, లేకపోతే ఎవడన్నా నమ్మేటోడు ఉంటే రాయితోడు కొట్టిండు పడిపోయింది అని కూడా అంటారు. సో నేనేమంటున్నా అంటే నీ హయాంలోనే కదా కూలింది. కాంగ్రెస్ వాడు బాంబులు పెడితే ఇమీడియట్గా అరెస్టులు చేయాలి కానీ పోలీసులో పహార పెట్టి ఓనియకుండా ఎందుకు చేసినావు? ప్రతిపక్షాలు పోయే ప్రయత్నం చేసినప్పుడు పోలీసుల పహార పెట్టి కాకులు కనిపించిన కాల్చివేతలు లాంటి ఆర్డర్లు ఇచ్చేసేసి కనీసం వాటి దాకా నాయకులను మోనీయకుండా ఎందుకు చేసినావు? నువ్వు భయపడ్డావు కేసీఆర్, ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి. ఎందుకంటే మీరు కక్కుర్తి పడ్డారు కాబట్టి, కమిషన్లకు కక్కుర్తి పడ్డారు, అది కూలిపోయింది కాబట్టి. అది ఎట్లా చెప్పుకోవాలన్నా బయటికి తెలియక దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి చర్యలకి మీరు పూనుకున్నారా? అలా ప్రతిపక్షాలను మీరు పోనీయలే, పోదామనేటటువంటి ప్రయత్నాలు చేసిన వాడిని హౌస్ అరెస్టులు చేశారు. మేమందరం దాంట్లో సాక్ష్యం. అవునా కాదా? నువ్వు నిజంగానే ప్రతిపక్షాలు ఎవడన్నా చేసి ఉంటే కేసు రిజిస్టర్ చేసేసి బొక్కలు వేసేది ఉండే. అవన్నీ ఏం జరగలే. ఎందుకు తెలుసా? బాంబులు పెడితే కూలలే, అది కాసులకు నువ్వు కక్కుర్తి పడ్డందుకు కూలింది. ఈరోజు సుక్క నీళ్ళు తోడేటటువంటి పరిస్థితి ఆడలేదు, నిరుపయోగంగా పడి ఉన్నది. 1 ఎకరాకు నీళ్ళు కాదు, ఒక సుక్క నీళ్లు తోడేటటువంటి పరిస్థితి లేదు మేడిగడ్డ కాడికేసి. నేను అడుగుతున్నది నిజమా కదా? గదొక్కటి చెప్పుండ్రి. నీళ్ళు ఇట్లా అయిపోయినాయా? నిధులు అప్పులతో అయిపోయినా? నియామకాలు పిల్లలు అడిగితే కొలువులు ఇస్తామని చెప్పి గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద ఒక్క కొలువు సతీష్ 10 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క కొలువు ఇయ్యలే. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఇవన్నీ పక్కకేస్తే ఆత్మగౌరవం అని చెప్పి గుండెలు దింపుకొని మీద కిరోసినాయో పెట్రోల్ పోసుకొని తల పెట్టుకొని చచ్చిపోయినటువంటి పిల్లల సాక్షిగా నువ్వు వాళ్ళ అమరవీరుల సమాధుల పునాదుల మీద నువ్వు ఈరోజు సింహాసనం ఎక్కి ఆ అమరవీరుల ఆకాంక్ష అనేటువంటి ప్రజా తెలంగాణని ఖూనీ చేసినటువంటి హంతకులు మీ కుటుంబం. దాన్ని ఈరోజు దొంగ దీక్ష ఏమంటారు దీక్షలు గతంలో చేసినాం కాబట్టి ఈరోజు దీక్ష దివస్ చేసేసుకుందామంటే ఆ దీక్షల తర్వాత దశాబ్ది కాలం మీరు చేసినటువంటి ద్రోహాన్ని కూడా తెలంగాణ జాతి మర్చిపోదు. మరి అదెంత నిజమో ఇది కూడా అంతే నిజం కదా. నువ్వు దీక్షలో పాల్గొన్నావు, మేము కాదనం. ఆ రోజుది కూడా నేను నువ్వు దీక్ష విరమించుకుంటా అనంటే యూనివర్సిటీలకి పిల్లలు చెడగొట్టి చంపుతారు అని చెప్పి మళ్ళీ దీక్ష కూర్చున్నటువంటిది కానీ జయశంకర్ గారు తర్వాత ఆయన ఎట్లా విడ్డ్రా అవన్నీ మనం చూసిన వాళ్ళమే కదా. అందరం అయితే చూసిన వాళ్ళమే కదా, కాలేజీలలో ఉన్న వాళ్ళమే చూసిన వాళ్ళమే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటటువంటిది. కానీ నువ్వు నీకు అవకాశం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏడ నిలబెట్టడం అనేది ఇప్పుడు చర్చ. ఈ రోజు కూడా దీక్షా దివస్ నువ్వు ఎప్పుడు చేయాలి తెలిసి, ఇంకా తెలంగాణ రాకపోతే ఇంకా పోరాటం అవుతుంటే స్టార్టింగ్ అక్కడ దీక్ష వచ్చింది, ఇంకా కూడా మనం పోరాటం చేస్తున్నాం అని అంటే ఒక అర్థం పర్థం ఉండేదేమో.
రాష్ట్రం సాకారమైనాక నువ్వు అధికారంలోకి వచ్చినాక నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నియామకాలు మొత్తం నీ కుటుంబాన్ని చేసుకున్నాక ఆస్తుల లెక్క జిల్లాలను వంచుకున్న తర్వాత మొత్తం ప్రభుత్వ పైసల్ని కమిషన్లతోటి పందికొక్కులు తిన్నట్టు తిన్నాక కడుపు ఫుల్ నిండినాక ఖజానాలు మొత్తము అన్ని ఉప్పొంగిపోతున్నటువంటి పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా మీ యొక్క వ్యాపారాలు విస్తరించినటువంటి నేపథ్యంలో ఈరోజు వచ్చి మేము దీక్షలు చేసినాం కాబట్టి ఈరోజు మేము ఇట్లున్నామంటే ఆయన దీక్షలు చేసినందుకు నీ కుటుంబానికి లాభమైంది, తెలంగాణ జాతికి గాలే మీ వల్ల. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఆయన దీక్షలు అనేటటువంటిది నీకు నీ కుటుంబానికి మీ ఇంటిల్లి పాదికి ఏమంటారు మీరు సంపన్నులయ్యారు, సుసంపన్నులయ్యారు. ఈరోజు మీకు లెక్కలే లేవు, కోట్ల రూపాయలు అనేటటువంటి చాక్లెట్ల లెక్క వాళ్ళకి. ఒక అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది, అదే హిల్టిపి. హిల్టిపితో భారీ భూదందాకు సర్కార్ పాల్పడుతుంది. దాదాపు 5 లక్షల కోట్ల వరకు స్కామ్ జరిగే అవకాశం ఉండే ఒక కుట్రనైతే దీన్ని వెనుకుందని ఇటు హరీష్ రావు అవుతుంది, కేటీఆర్ అయితే. ఇదే సందర్భంలో బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఈ అంశాన్ని తీసుకొచ్చి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. నిజంగా ఏం జరుగుతుంది అసలు, దాని వెనుక విషయం ఏంటి అసలు? అంటే ఇది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్, ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని ఒకటి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఎవడైనా నార్మల్గా తొండంకి తోకకి తేడా తెలియనోడు అనుకో, ఇది తొండం అని నేర్పొచ్చు, ఇది తోక అని చెప్పి నేర్పొచ్చు. ఏనుగు మొత్తం ఎట్లుంటుందో తెలుసు, ఏది తొండం ఏది తోకనో తెలుసు. తెలిసినాక తోకను పట్టుకొని కావాలని తొండం అనే వితండవాదం చేసిండు అనుకో వాళ్ళని ఏమంటావు? వాళ్ళని కేటీఆర్ హరీష్ రావు అంటావు. ఏందనంటే వాళ్ళకు కూడా తెలుసు దాంట్లో ఏం లేదని. అసలు ఇష్యూ ఏంటిది? 5 లక్షల కోట్ల కుంభకోణం. ఇదేందనంటే ఇప్పుడు కొండకు ఒక దారం కట్టేసేస్తే పోతే దారం వస్తే కొండ, 4 మాటలు అనే రాదు. ఏదో నమ్మిన కాడికి జనాలు ఎవరైనా ఉంటే నమ్మేసేస్తారేమో అనేటట్టు పాపం వాళ్ళ చీప్ టాక్టిక్స్. కానీ అసలు ఇష్యూ ఏంటిది? వీళ్ళకి పోటీగా ఇంకోటి ఉంటాడు కదా బీజేపీ, వాడు అర్రాస్ పాడినట్టు ఇలా 5 లక్షల కోట్ల కుంభకోణం అన్నారు కాబట్టి వాళ్ళు 1.5 పెంచి 6.5 లక్షల కోట్ల కుంభకోణం అన్నాడు. అదృష్టవశాత్తు ఇంకో 3వ పార్టీ లేదు, ఇంకీడ మేము 3వ ప్రతిపక్షంలో ఎవరు లేరు, ఆడు నుండి ఇంకో 10 లక్షల కోట్లు అనునేమో. మనం అనేటటువంటిది ఏంటి అని అంటే అసలు ఎక్కడ కుంభకోణము ఇగో పలాంది ఇది అయింది అనేటటువంటి ఒక కాగితం చూపించేటటువంటి దమ్ము ధైర్యం కేటీఆర్కు ఉందా? ఎందుకంటే అసలు ఫస్ట్ వాట్ ఈస్ దిస్ అనేది మనం తెలుసుకోవాలి. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఉంటాయా సతీష్ హైదరాబాద్లో? ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటిది అంటే నగరం చిన్నగా ఉన్నప్పుడు నగరాన్ని వెలుపలనే అంటే బయట సైడ్ నువ్వు ఇండస్ట్రీస్ అనేటటువంటి ప్రమోట్ చేసుకున్నావు. జీడిమెట్ల తీసుకో, బాలనగర్ తీసుకో, లేకపోతే ఏమైనా ఆటోనగర్ తీసుకో, ఏవన్నా తీసుకో. ఇప్పుడు నగరం బాగా పెరిగిపోయింది, అవన్నీ నగరం మధ్యలోకి వచ్చేసేసినట్టు అయినాయి. చాలా వరకు కూడా ఇండస్ట్రియల్ జోన్ ఏవైతే ఈరోజు టీజీఐఐసి అని అంటున్నాము, అప్పుడు ఏపీఐఐసి అని చెప్పి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద ఏవైతే ఇచ్చినామో వాటిలలో ల్యాండ్స్ కంపెనీలు పెట్టుకుంటాము, వ్యాపారాలు పెట్టుకుంటాం, అదే కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టుకుంటాం అని చెప్పి ల్యాండ్లు కొనుక్కున్న వాళ్ళు 2 రకాలు ఉంటుంది. ఇంట్లో కూడా ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నటువంటి కంపెనీలు ఉంటాయి, ప్రభుత్వం నుంచి కొనుక్కున్న అంటే అబ్సల్యూట్ ఓనర్. ఇక నీకు ప్రభుత్వానికి మళ్ళీ సంబంధం లేదు. ఈడ సేమ్ ఇప్పుడు బయట మనం ఇప్పుడు ఓ ప్లాట్ కట్టుకొని ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే ఇల్లు కొనుక్కుంటాం. మీ భూములు కావు, ప్రభుత్వంకి సంబంధించింది కానే కాదు. లీజుకున్న ఏమో ప్రభుత్వం, అది ఎప్పటి వరకు లీజు ఉన్న రోజులు అవతలోడు ఉండాలి, లీజ్ అయిపోయినాక వాడు వెళ్ళిపోవాలి కదా. అట్లా కొన్ని జాగాలలోనేమో లీజులు ఉండి లీజులు అయిపోయినాయి, వాళ్ళ హయాంలోనే అయిపోయినాయి, కొన్ని ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తాను ఈ లీజులకు సంబంధించిన సబ్జెక్ట్ చేసే పక్కన పెట్టదు. అసలు దానికి మేము ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పాలసీకి సంబంధమే లేదు. మనం తీసుకొచ్చినటువంటిది ఏంటిది అని అంటే ఎవరైతే ఓనర్లు ఉంటారో ఆల్రెడీ ఇప్పుడు ఆటోనగర్ ఎగ్జాంపుల్ చెప్తాను అబ్బా, నేను టేక్ ఎగ్జాంపుల్ ఆటోనగర్ ఒక 1000 గజాల ప్లాట్ ఉంది. ఆ ప్లాట్ ఓనరు సతీష్ నువ్వే. నువ్వు ఇప్పుడు కాదు, ఆటోనగర్ ఏర్పడ్డప్పుడు నువ్వు ఆ ప్లాట్ కొనుక్కున్నావు, దాని ఓనర్వి నువ్వు, దాని మీద ఒకటి కట్టుకున్నావు, నువ్వు ఒక కంపెనీ రన్ చేసుకుంటున్నావు, ఏదో నడిచిపోతుంది అది. అట్లా ఈ నగరం అంతా విస్తృతంగా అయిన తర్వాత ఇప్పుడు ఆ పాత మెషినరీ అనుకో ఏదైనా అనుకో అవి నడుస్తలేవు, అట్లా పడవబడింది. అది అట్లనే పడవబడింది. ఎందుకోసం పడవబడింది? కొంతమంది ఏమో నడిపిస్తారు, అదేమో కాలుష్యం వచ్చేటటువంటి ఉన్నాయి అనుకుందాం. ఎందుకోసం పడవబడింది? నువ్వు అక్కడ ఇంకో పని చేయలేవు, అది ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నటువంటి ప్రాపర్టీ. సతీష్ కొనుక్కున్నటువంటి 1000 గజాలు అది ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటున్నటువంటి ప్రాపర్టీ కాబట్టి నువ్వు ఆడ వేరే పని చేయలేవు, ఇండస్ట్రీకి సంబంధించినవే చేయాలి, వేరే పని చేయలేవు కదా. సో ఇప్పుడు మనం తీసుకొని వచ్చినటువంటిది ఏంటిది అని అంటే ఇట్లా నగరం లోపల ఉంటున్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నగరంలోకి తీసేసేయాలి కదా, పొల్యూషన్ కారణం అని చెప్పి, లేకపోతే పడవడి ఉన్నాయి అన్నటువంటివి అనుకో, లేకపోతే ఇంకోటి ఏదన్నా అనుకో.
ఈ ప్లాట్కి మనం ఏమంటున్నాం అనంటే ఈ కొత్త తీసుకొచ్చినటువంటి చట్టంతో నీకు ఒకవేళ గిట్ట దీన్ని కమర్షియల్ చేసుకోవాలంటే మల్టీపర్పస్ వినియోగానికి గిట్ట పెట్టుకోవాలంటే లేదంటే ఓన్లీ ఇండస్ట్రియల్ పర్పస్ ఉంది కానీ ఈ ప్లాట్ మల్టీపర్పస్కి చేసుకునేటటువంటి వెసులుబాటు ఇవ్వడమే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం, ఈ చట్టం అనేటటువంటిది. ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు ఈ 1000 గజాలు సపోజ్ నీకు ఒక 80 ఫీట్ల రోడ్కు ఉందనుకో, 60 ఫీట్ల రోడ్కు ఉందనుకో, 60 ఫీట్ల రోడ్కుంటేనేమో అక్కడ సబ్ రిజిస్టర్ వాల్యూ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 ఉంది గతం సబ్ రిజిస్టర్ వాల్యూ అంటే 30%. 80 ఫీట్ల కంటే రోడ్డు తక్కువకు ఉంటున్నటువంటి దానికి గిట్ట నీ సముదాయం ఉందనుకో, అప్పుడు సబ్ రిజిస్టర్ వాల్యూలో 30% నువ్వు ప్రభుత్వానికి కట్టాలి. ఓకే, అప్పుడు నువ్వు దీన్ని ఇండస్ట్రియల్ పర్పసెస్ కాదు, ఆడ నువ్వు అపార్ట్మెంట్ కట్టుకుంటావా, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటావా, నువ్వు ఏదైనా కట్టుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చింది ఈ చట్టం. నీకు ఇప్పుడు అర్థమైందా? రోడ్డులకి ఒక ఇండస్ట్రియల్ జోన్ మొత్తంలో నువ్వు ఆ ఇండస్ట్రీ జోన్లో ఇండస్ట్రీ బిల్డింగ్ కాకుండా నువ్వు ఇంకో దానికి మార్చుకునేటటువంటి వెసులుబాటు ఈ చట్టం చేస్తుంది. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాస్తవమైన లెక్కలను కంటే చాలా తక్కువ కోటింగ్ వేసి చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, వీళ్ళు వ్యక్తిగతంగా కమిషన్ రూపంలో కూడా వచ్చేలాగా ఇది ఒక ప్లాన్ జరుగుతుందని కూడా బీఆర్ఎస్ అంటుంది. అసలు బుర్ర తక్కువకి తెలియాల్సింది ఏంది అని అంటే అసలు నువ్వు ఓనర్ బాబా సతీష్, నేను అదే చెప్పిన నీకు 1000 గజాల బిల్డింగ్కి నువ్వు ఓనర్ వాడా, నువ్వు ఏదో చిన్న కంపెనీ నడుపుకుంటున్నావు, ఇప్పుడు అది నడుస్తలేదు అనుకుందా, లేకపోతే నడుస్తుంది అనుకో, ఓకే, ఆ 1000 గజాలది ఇప్పుడు వచ్చినటువంటి వెసులుబాటు తోటి నువ్వు దాన్ని కమర్షియల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు నువ్వు కావాలనుకుంటే. అది ఎప్పుడు నువ్వు ఓనర్ అసలు ఫస్ట్ నువ్వు సబ్ రిజిస్టర్ వాల్యూ 30,000 రూపాయల గజం ఉందనుకో, మేము 30% పెట్టినాం 9,000 అంటే 1000 గజాలు ఉంది, 9,000 ఇంటూ 1000 గజాలు ఎంత 90 లక్షల రూపాయలు నువ్వు ప్రభుత్వానికి కడితే నీకు ఆడ ఇండస్ట్రీ పర్పస్ ఉంటున్నటువంటి నీ బిల్డింగ్ వేరే దానికి మల్టీపర్పస్ గురించి కట్టుకునే అవకాశం వెసులుబాటు ఈ చట్టం ఇస్తుంది అంతే. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అని అంటే అదేదో సబ్ రిజిస్టర్ వాల్యూలో 30% నువ్వు నాకు కడితే నీకు కొత్త ప్లాటే ఇచ్చేస్తున్నాం అంతా అన్నట్టు చెప్తుంది. నీకు ఇక్కడ తేడా అర్థమైందా? దిస్ ఈజ్ నాట్ అబౌట్ ప్రభుత్వము కొత్త భూమి కాదు, కానే కాదు, అది ఓనర్వి నువ్వు, ప్రైవేట్ వాళ్ళవి అవి, నువ్వెట్లా చెప్తావు? ప్రైవేట్ వాళ్ళు ఓనర్లు దానికి. నేను ఒక వెసులుబాటు ఇస్తున్నా, ఇండస్ట్రియల్ ఏరియాలలో ఉరు కాబట్టి మీరు అందరూ ఈ దాన్ని చట్టాన్ని వాడుకొని ఎవరన్నా నాన్ ఇండస్ట్రియల్ పర్పసెస్ అలా షాపింగ్ కట్టుకుంటా అపార్ట్మెంట్ కట్టుకోవడం చేసుకుంటాం అంటే చేసుకోండి, మేము వెసులుబాటు ఇస్తున్నాం అని అన్నాం. తద్వారా ప్రభుత్వానికి పైసలు వస్తున్నాయి. ఇక్కడ అసలు కరప్షన్ అవకాశం ఏడుంది? నువ్వు ఓనర్వి, నీకు నచ్చుతున్నావు, నీకు నచ్చితే చేసుకుంటే నీకు ఆడ పర్మిషన్లు వస్తాయి. ఇక్కడ కరప్షన్ ఏడుందో నాకు చెప్పు. నేను అందుకని అంటున్నా 5 లక్షల కోట్లల్లా ఒక 50 కోట్లు వద్దు, 50 వద్దు, ఓ 5 కోట్లు వద్దు, 5 కోట్లు కూడా వద్దు, ఒక 50,000 రూపాయలు కేటీఆర్, ఒక 50,000 రూపాయలు ఈ ప్రభుత్వానికి నేరుగా దిగో దీంతోటే అవినీతి వస్తుంది అనేది ఒక చెప్పు, చూపెట్టాలి కాగితంతో. ఈ విధానంతో ఇంకో పలానా దానికి ఇగో ఈ భూమి ఇంత రాసిచ్చారు నేను చెప్తా, అదే ఇందాక లీజ్ సబ్జెక్ట్ వదిలిపెట్టినా కదా నేను. లీజ్ అంటే ఓంది ప్రభుత్వందే కదా, అంది లీజ్ అయిపోయింది అనుకో, వాడు అక్కడ వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ ఉండాలిగా, ఆ భూమి నీదే కదా. అసొంటి వాటికి వాడు పైసలు పెట్టి అపనంగా అప్పచెప్పిండు. నీ ఆస్తిని సే ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయల ఆస్తిని నువ్వు 30 లక్షలకే గిట్టి ఇచ్చినావు అనుకో సతీష్, కనీసం అవినీతి ఆరోపణలు చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిరో అది అవినీతి ఆరోపణలే కాదు, మేము చేసింది వాళ్ళు అక్రమాలు చేసిరు అనేటటువంటి రుజువు అది. కానీ మనం వచ్చిన తర్వాత ఏమంటున్నాం, ప్రైవేట్ వాళ్ళు అందరూ ఓనర్లు, ఎవరి బిల్డింగ్లకు వాళ్ళు ఓనర్లు, ఎవరి ప్లాట్లకు వాళ్ళు ఓనర్లు, ఎవరి వ్యాపారాలు వాళ్ళవి. ఇండస్ట్రీ ఏరియాల వల్ల ఉంటున్నందుకు ఈ చట్టం తీసుకొని వచ్చినాం, మీకు వెసులుబాటు ఇస్తున్నాం. ఏంటిది అని అంటే దీన్ని నాన్ ఇండస్ట్రియల్ పర్పసెస్కి మీరు మార్చుకోవచ్చు అని మనం అంటున్నాం. నాన్ ఇండస్ట్రియల్ పర్పసెస్కి మార్చుకున్నాం అనుకో నువ్వు, తద్వారా రేపు పొద్దున అక్కడ అపార్ట్మెంట్లో ఇంకోటో ఏదో వచ్చినాయి అనుకో, సపోజ్ బాలనగర్ ఉందబ్బా, బాలనగర్లో ఉంటున్నటువంటి ఒక కుటుంబం కొత్తిల్లు కొనుక్కుందాం అనుకో, బాలనగర్లో ఇప్పుడు అపార్ట్మెంట్లు ఏమన్నా వచ్చే పరిస్థితి ఉందా? ఇక అక్కడ అవుటర్ రింగ్ రోడ్ బయటికి పోవాలి, సిటీ బయటికి కంపల్సరీ అది కొత్తిల్లు గిట్ట కావాలంటే నీకు. అదే బాలనగర్లో ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా ఓనర్లు పైసలు ప్రభుత్వానికి కట్టి వెసులుబాటు తీసుకొని వాళ్ళ అపార్ట్మెంట్లో ఇంకోటో ఏదైనా కట్టుకుర్రు అనుకో, అప్పుడు ఆడ ఉంటున్నటువంటి ప్రజలకు కూడా అపార్ట్మెంట్లు కొనుక్కోనికే నీ లోకల్ విసినిటీలో నువ్వు ఉండడానికి అవకాశం ఉంది కదా. నువ్వు దీంట్లో తప్పు పట్టనీకి ఒక అంశం మీద చర్చకు రండి అని మేము అన్నాం. అలా బతుకులకు ఎప్పుడు చర్చకు రాదు, రుజువు చేయండి అని మేము అంటున్నాం, అది కూడా వాళ్ళకి రాదు.
కానీ వాళ్ళు అట్లనే మాట్లాడుతుండాలి. వాళ్ళు అట్లా మాట్లాడుతుంటేనే జనాలు వాళ్ళు గట్టిపోతుంది. ఇదే సందర్భంలో 4th సిటీ అంశాన్ని కూడా కేటీఆర్ తీసుకొస్తున్నారు. 4th సిటీ విషయంలో మాత్రం రైతుల దగ్గర తక్కువకు గతంలో ఫార్మా పేరు మీద తీసుకున్నదాన్ని 4th సిటీ అని చెప్పి మొత్తం అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు బినామీల పేరు మీద భూలను కూడా బదలాయింపు చేసి ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా అక్కడ పెట్టుబడులు వచ్చేలాగా చేసి మొత్తం భూములకు రేట్లు పెంచుకునేలాగా ఒక పెద్ద కుట్ర జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఏ భూములకు రేట్లు పెంచుకునేలాగా? భూములకు రేట్లు పెరుగుతాయి మంచిదే కదా. ఏ భూములకి? రైతుల కాడికి గుంజుకుంది అయితే నువ్వే కదా. ఇలా ఇండస్ట్రీస్ కోసమో, ఫార్మాసిటీ కోసమో, లేకపోతే ఏరోస్పేస్ కోసమో, లేకపోతే ఇంకో దానికోసమో నువ్వు కారణాలు ఏదైనా చెప్పినావు. రైతుల కాడికి అయితే నువ్వే గుంజుకున్నావు కదా. రైతులను మోసం చేసింది లాంటిది ఏమైనా కితాబ్ గిట్ వస్తే మరి నీకే రావాలి కానీ మాకైతే రావద్దు కదా. అది నీ హయాంలో జరిగినటువంటి పని నువ్వు ఆరోపిస్తున్నావు, చెప్పుపోని. అది కాదు కదా. భూముల రేట్లు పెరిగినాయని అన్నాడు. రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నట్టు కదా. ఇంత సింపుల్ లాజిక్ ఎట్లా మర్చిపోయినావు కేటీఆర్ను? ఈరోజు కోకాపేటలో చూడు రికార్డు స్థాయిలలో మనం అమ్ముతున్నాము. ఒక ఎకరం ఎంత పోతుంది ఈరోజు? ఆన్ అండ్ యావరేజ్ కూడా నిన్న కూడా ఒక 120 కోట్లు ఏమో పోయినట్టుంది. అంతకన్నా ముందు 177 కోట్ల రూపాయలు పోయింది. నీ హామీలు అంత పోలేవు కదా. నగరంలో అభివృద్ధే లేనప్పుడు, రియల్ ఎస్టేటే లేనప్పుడు, కుంటుబడిపోయినప్పుడు, వ్యాపారాలు జరగనప్పుడు ధరలు తగ్గుతాయి, పెరగవు. ఇది వ్యాపారంలో ఏబిసిడీలు తెలిసినోడు ఎవడైనా చెప్తాడు. సో ధరలు ఎక్కువ పలుకుతుంది అని అంటే డిమాండ్ ఉన్నట్టు. డిమాండ్ ఉన్నప్పుడు ధర ఎక్కువ అవుతుంది. ధరలు ఎప్పుడు పెరుగుతాయి? దానికి డిమాండ్ ఉన్నప్పుడే కదా. సో డిమాండ్ ఉన్నప్పుడే నీకు ధరలు పెరుగుతాయి. అంత రికార్డు స్థలాలు నీకు ఈరోజు నీ భూమికి డిమాండ్ ఉంది అని అంటే ఈ నగరంలో రియల్ ఎస్టేటు బ్రహ్మాండంగా ఉన్నట్టు. ఏ సముదాయాల 10,000 5,000కి ఇచ్చినాడు ఒకటిని చూపెట్టి నాకు. మీ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కదా లీడర్లు. నువ్వు పలానా కాడ భూమి నేను ఉన్నప్పుడు ఇగో 50 కోట్లకు పోయింది, నేను వచ్చిన తర్వాత 15 కోట్లకు ఇస్తా అని చెప్పిరా, ఎవరన్నా పట్టుకోనరా. ఉత్తగా నేను చెప్పిన కదా, బట్ట కాల్చి మీది చేయాలి ప్రతిపక్షం అన్నప్పుడు ఏదో ఒకటి అన్ను అని చెప్పి కాంపిటీషన్ బాబా మరదలు. ఆయన ఒకటి అంటే ఈయన ఒకటి అనాలి అంతే. అర్థవంతంగా ఏదైనా ఉందా ఇప్పటిదాకా? నేను అడుగుతుంది ఇది. నీ ముఖానికి కనీసం 4th సిటీ లాంటి ఒక విజనరీ ఆలోచన నువ్వు చేయగలిగినావా 10 సంవత్సరాలలో? సూటు బూట్ వేసుకొని రీల్ చేసినవే తప్ప రియల్ లీడర్లకి ఏ రోజైనా బిహేవ్ చేసినావా కేటీఆర్? సో నీ వల్ల కాదు అది. దానికి ఏం కావాలి అని అంటే దానికి ఒక చిత్తశుద్ధి కావాలి. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన టాప్ లీడర్లు కారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ట్రాన్స్లేటర్లు కూడా చాలా బాగా మాట్లాడతారు. విజన్ కావాలి. ఈ దేశాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ప్రౌడ్గా ఈ యొక్క దేశాన్ని తయారు చేసినటువంటి వాళ్ళందరూ ఫ్లూయెంట్ స్పీకర్స్ ఏం కాదు. సో మనం ఏంటంటే రియల్ వరల్డ్లో మనం బతుకుతున్నాం. ఒక విజన్, నగరం ఇంత పెద్దగా అవుతుంది, 4th సిటీ అనే ఆలోచన నువ్వెందుకు చేయలే? పోనీ దాని పేరు ఇంకేదైనా సిటీ పెట్టు. మీ నాయనైతే డల్లా చేస్తా అన్నాడు, సింగపూర్ చేస్తా అన్నాడు, లేకపోతే ఇస్తాన్బుల్ చేస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి? మోకాలు దాక్కుంటున్నటువంటి నీళ్లు మేడకాయ దాకా వచ్చినటువంటి పరిస్థితిని 10 ఏళ్ళలో. కనీసం మోరీలలో డీసిల్డింగ్ చేయలేనటువంటి దుస్థితులలో నీ పరిపాలన, నేను దిక్కుమాల పరిపాలన. ఈరోజు ఏమవుతుంది? హైదరాబాద్ తోటి చెరువులకి పూర్వ వైభవం వస్తుందా? మళ్ళీ జీవం పోస్తున్నామా? ఆ పుణ్యం ఎక్కడికి పోదు. జనాలు మొత్తం చూస్తూనేవారు. మంచేంది, చెడేంది, పాలేంది, నీళ్ళేంది ప్రజలకు తెలుసు. మేమేం చేస్తున్నాం, మీరేం చేసారు గతంలో అని చెప్పి. పలానప్పుడు మేము ఇది చేసినాము, వీళ్ళు దీన్ని ఖరాబ్ చేసి ఇది చేస్తున్నాను ఒకటి చెప్పు. మేము మూసిని మొత్తం ప్రక్షాళన చేసి ఒక కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చెత్తబడేస్తారు దాంట్లో అని చెప్పరాదు. పోని ఏమిట్లేం కాకుండా ముంగండి 1,00,000 కోట్ల కుంభకోణం. మూసి టాప్ 1,00,000 కోట్ల కుంభకోణం. హెచ్సియు అనగానే 10,000 కోట్ల కుంభకోణం. ఇదేదో అనగానే 5,00,000 కోట్ల కుంభకోణం. జస్ట్ గాలికి నువ్వు అనేసేస్తే అదే పోతుంది సోషల్ మీడియాలో. అదే ఆరోపణలు చేస్తున్నప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ తిప్పుకొట్టే అంత పరిస్థితిలో నేతలు లేరు. అలాగే సోషల్ మీడియా కూడా, అధికార కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా వీక్ ఉంది. పిఆర్ఎస్ దాటికి తట్టుకోలేకపోతుంది, కరెక్ట్గా నిర్మాణం చేయలేకపోతుంది ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి ధీటుగా జవాబు ప్రజలే చెప్తారు. దాని రిజల్ట్స్ తోటే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికలలో కూడా చూపిస్తారు. నేను అనేది ఏంటి అని అంటే, సరే కొన్ని విభాగాలు ఉంటాయి, ఆ విభాగాల ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏం పని చేస్తారో ఎట్లా చేస్తారో అది నాకు కూడా తెలియదు. మా పార్టీ చాలా సముద్రం లాంటిది, విశాలంగా పెద్దగా ఉంటుంది. ఒక ఐలాండ్కి ఇంకో ఐలాండ్కి సంబంధం లేనట్టుగా. సో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సోషల్ మీడియా స్ట్రాటజీ ఏముందో నాకు తెలియదు. నా విభాగం అది నా విభాగం కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇది కొంచెం మాకు సరే దాని కరెక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి అని నేను భావిస్తా ఉన్నా. జరుగుతుండొచ్చు. ఇది నా వ్యక్తిగత భావం. కేంద్రము రాష్ట్రము
రెండు కలిస్తేనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుంది, నిధుల సమకూరే అవకాశం కూడా ఉంటుంది. సరే ప్రభుత్వాలు ఎక్కడ ఏ ఉన్నా కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి రావాల్సిన సహకారం సరైన విధంగా వస్తుందా? రాబట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ ఫెయిలియర్ అని ఉందా? ఇప్పుడు ఒకటి కేంద్రంతో మాకేం లేదు, మేము ప్రభుత్వం లెక్క చూస్తాం, ఆడ పార్టీ లెక్క చూడం. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రి గారి లెక్క చూస్తామే తప్ప ఆయన బీజేపీ నాయకుడి లెక్క మేము చూడం, మాకు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ జాతికి, తెలంగాణ ప్రజలకు నోటికాడ ముద్దైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మన హక్కు అయినటువంటి నిధులని వేటిని కూడా మేము మా అహంకారంతోటో లేకపోతే మా యొక్క ఆలోచనలతోటో లేకపోతే మా యొక్క దుర్బుద్ధితోటో కోల్పోయేటటువంటి పరిస్థితి ఉండొద్దు. ఎందుకంటే రాజకీయంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు భేదభావాలు అనేటటువంటిది లేకుండా మెలగాలి అనేటటువంటిది ప్రతి నాయకుడికి ఉండాల్సినటువంటి అవగాహన. అది దురదృష్టవశాత్తు అది బీఆర్ఎస్ వాళ్ళు ఉంటున్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు ఆరోపించుకున్నట్టు నటించిరే తప్ప ఇటు మేమేం చేస్తలే మీరు కూడా ఏం చేయాల్సినటువంటి అవసరం లేదని అండర్స్టాండింగ్లలో వాళ్ళు నడిచి ఇద్దరి మధ్యలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎట్లాంటిది కూడా మనకు రావాల్సినటువంటి విభజన చట్టంలో రావాల్సినటువంటి హామీలు జరగకపోయినా లేకపోతే ప్రత్యేక నిధులు ఏమైనా రాకపోయినా ఒక స్మార్ట్ సిటీ తెలియకపోయినా మన నోటికాడి బుక్కలైనటువంటి ఐటీఆర్ లాంటివి కోల్పోయినటువంటి పరిస్థితి మనకుండే. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చిన తర్వాత దీర్ఘకాల సమస్యలు అయినటువంటి ప్రతివి ఇప్పుడు లో ఫ్రీక్వెన్సీ రడార్కి సంబంధించి ఎప్పటి నుంచో ఆడ పెండింగ్ ఉండే, అది దేశానికి సంబంధించినటువంటి రక్షణ పరమైనటువంటి అంశం ఒకటి ఉండే. ఇప్పుడు కంటోన్మెంట్ దగ్గర మీరు తీసుకోండి, మల్టీ లెవెల్ ఫ్లైఓవర్స్కి సంబంధించి తీసుకోండి, లేకపోతే మెట్రోకి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ మీద మనం తీసుకునేటటువంటి కార్యాచరణ తీసుకోండి, లేకపోతే మూసి ప్రక్షాళన మీద మనం కొట్లాడుతున్నటువంటి తీరు తీసుకోండి, RRR మీద మన చిత్తశుద్ధి తీసుకోండి. ఇవన్నీ కేంద్రం భాగస్వామ్యంతో కలిసిపోవాల్సినటువంటివే. ఎందుకంటే మెట్రో అంటే మనొక్కరం కట్టేది కాదు, అది కేంద్రం మనకి ఇవ్వాల్సిందే. రాజ్యాంగంలో కేంద్రం చేయాల్సినటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది కొన్నిసార్లు అవతలోడు అహంకారంగా ఉన్నప్పటికీ నా ప్రజల కోసం నేను 10 సార్లు కాకపోతే 20 సార్లు అయినా తిరుగుతా అని చెప్పి ఆయన పోయి పని చేయించుకుంటున్నటువంటి పరిస్థితి. దీన్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. ఇక్కడ అవుతుందా లేదా అనేటటువంటిది దానికి కొత్తగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. పనులు అవుతున్నాయా లేదా అంటే పనులు అవుతున్నాయి. కేంద్రం సహకరిస్తుందా లేదా అంటే కేంద్రం దగ్గరికి 10 సార్లు కాకపోతే 20 సార్లు తిరుగుతున్నాయి. ఎక్కిరిస్తున్నాడు బీఆర్ఎస్ వాడు. ఇదే ప్రశ్న అడుగుతాను. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ కానీ సోషల్ మీడియా మాత్రం ఒక రకమైన ర్యాగింగ్ చేస్తుంది. 55వసారి 56వసారి మళ్ళీ ఢిల్లీకి అని. నిజంగా ఇన్నిసార్లు రేవంత్ రెడ్డిని అధిష్టానం చాలాసార్లు తిప్పించుకుంటుంది. అధిష్టానం విషయంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనికి ఏం చెప్తాను? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, 4 సార్లు కాకపోతే 400 సార్లు పోతాం, 10 సార్లు కాకపోతే 10,000 సార్లు కూడా పోతాం. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర సంక్షేమాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కోసం మేము 10 సార్లు కాదు 10,000 సార్లు కూడా పోతాం. ఎన్నిసార్లు అయినా పోతాం. మేమున్న రోజులు అవసరమైతే ఒకటే రోజు పోయేసేసి 4 రోజులు ఆడుండి 40 మందిని కూడా మేము కలిసేసి వస్తాం. ఈ రాష్ట్రం కంటే బెటర్ ఇంట్రెస్ట్ మాకు ఇంకోటి ఏది కాదు. అయితే మీకు ఇంకొక స్పష్టత కూడా ఇస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వంతో పని ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు తన యొక్క షెడ్యూల్ పెట్టుకుంటే ఆ రోజు మాత్రమే అధిష్టాన పార్టీకి సంబంధించి ఏదైనా ఫ్రీ టైంలో ప్రోగ్రామ్ పెట్టుకుంటుండే తప్ప అధిష్టాన పార్టీ గురించి పోయి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు లేవు. ఈ డిఫరెన్స్ గమనించుకోవాలి. మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచన ఇంకో నోడో ఆడేదో అన్నాడు కాబట్టి నేను ఇది తగ్గుతా లేకపోతే ఇంకోటి ఆయన స్టైల్ అనుకుంటుంది. నేను చాలాసార్లు చెప్పిన చాలా సందర్భాల్లో ఆయన స్టైల్ అనుకుంటుంది. ఎలా ఉంటుంది? ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అందరు సలహాలు తీసుకుంటాడు. ఆయన ఏమనుకుంటాడో గదే చేస్తాడు. లాస్ట్కి వస్తే ఏది బెస్టో ఈ రాష్ట్రానికి ఏది బెస్టో అది తీసుకుంటాడు. ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇప్పటివరకు తప్పుపోయింది ఒకటి చెప్పు నాకు. ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుపోయినా ఒకటి చెప్పండి. ఏకకాలంలో రుణమాఫీ ఏమన్నా ప్రజలు తిరస్కరించేటటువంటిదా? పూర్తి స్థాయిలో 500 రూపాయలు ఏవి విమర్శలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. విమర్శించబడని నాయకుడి పేరు చెప్పి ప్రపంచంలో నేను ఒప్పుకుంటా పోని నిన్ను అందరు మెచ్చుకుంటారా సతీష్? ఇక దాని గురించి మన రూల్డ్ అవుట్. నువ్వు విమర్శించుండు కాబట్టి ఒక ఆయన దగ్గరకు పోయి విమర్శించింది కాబట్టి ఇక మీకు నచ్చలేదు అని అంటే 100కి 100% అందరికీ నచ్చే పని ఓటు చేయడానికి. కానీ ప్రతిపక్షం వాళ్ళు కదా, ఆయనకి ఎందుకు నచ్చుతుంది? మనం మంచి పని చేస్తే మనకు నచ్చదు. ఎందుకంటే రేపు పొద్దున రాడు కాబట్టి నేను చేసేదంతా తప్పని చెప్పి అనాలి కదా. దట్ ఈస్ వాట్ బీజేపీ బీఆర్ఎస్ ఈస్ డూయింగ్ హియర్. ఓకే. సో నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంది. ఆయనకు చాలా స్పష్టత ఉంటుంది. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. నేను అందుకని అన్నా ఏమిట్లేం లేనప్పుడే అధికారంలోకి ఆయన ఎట్లా వచ్చిండో ఆయన రాజనీతి ఎట్లుంటుందో మనందరం చూసినాం.
అట్లాంటిది ఈరోజు అధికారంలో ఉంటున్నప్పుడు ఆయనకు వదిలిపెట్టేసింది బెస్ట్. కానీ ఒక చాలా పాజిటివ్గా చాలామంది రేవంత్ రెడ్డి గురించి ఒక మాట ఏమంటారంటే, అధిష్టానం సొంత పార్టీ పదే పదే ఢిల్లీకి పిలిపించుకోవడం సరైనది కాదు, పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిని నమ్మినప్పుడు స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది, కానీ తనకు తెలియకుండా వేరే వాళ్ళని రిక్రూట్ చేయడం, అలా ఒక వ్యక్తికి ఇంకొక వారం ఎంకరేజ్ చేసి ఢిల్లీకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇదంతా కూడా ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేయడం సరైనది కాదు. పూర్తి స్థాయిలో ఇస్తే అవకాశం అధికారాన్ని ఇవ్వాలి, కానీ ఇలా పదే 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 మళ్ళీ గతంలో లాగా ఢిల్లీకి తెప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. నేను మీకు ఇంకొక స్పష్టత కూడా ఇస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి లిబర్టీ లేదు, లేకపోతే లిబర్టీ ఇంకోరు ఇవ్వాలి అనేటటువంటిది అబద్ధం. రేవంత్ రెడ్డి గారికి లిబర్టీ ఆయనకైనా తీసుకుంటాడు, ఆయనకైనా ఇండిపెండెంట్గా ఉంటాడు. అందుకని అన్న ఇందాక ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆయనకు ఉంటుంది, అందరిది తీసుకుంటాడు, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆయనకు ఉంటుంది. ఆయన చేస్తున్నటువంటి పనిని అధిష్టానం ఎప్పుడన్నా డౌట్లు అడిగినా కన్విన్స్ చేసేటటువంటి పొటెన్షియల్, టాలెంట్ ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన తీసుకునేటటువంటి మార్గం సరైనది అనేటట్టు ఆయన విశ్వసించినప్పుడు అడుగు ముంగటేస్తాడు. ముంగటేసినాక ఇక వెనక అడుగు వేసేటటువంటి అలవాటు ఆయనకు లేదు. నేను చెప్తాను, నేను ఇందాకనే అన్నా, ఇందాక మధ్యలో కట్టినా మనం, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒకటి తప్పు పోయినాయి. నువ్వు నాకు చెప్పు. మాదక ద్రవ్యాల నుంచి నగరాన్ని విముక్తి చేస్తా, రాష్ట్రాన్ని విముక్తి చేస్తా అన్నాడు. తప్పన్నారా జనాలు ఎవరన్నా? తప్ప అదేమన్నా? కాదు కదా. ఈరోజు ప్రకృతిని కాపాడుతా, చెరువులకి మళ్ళీ మనం జీవం పోద్దాము, భవిష్యత్తు తరాలను మనం బతికించుకోవాలని చెప్పి అన్నాడు. తప్ప ఏమన్నా? రైతులను కాపాడుకుందామని చెప్పి రుణమాఫీలు చేసేదైనా, 500 రూపాయల బోనస్ ఇవ్వడమైనా, సకాలంలో కొనుగోలు చేసినటువంటి వడ్లకి పైసలు ఇచ్చేటటువంటి వ్యవహారమైనా, ఇవన్నీ ఎవరైనా తప్పు పట్టేటటువంటి నిర్ణయాలు. గతంలో లేనివి ఇవన్నీ నేను ఇప్పుడు ఉన్న వాటికి చెప్తున్నా. ఇక సంక్షేమాల దాకా నేను రాను. 200 యూనిట్ల కరెంట్ అని, మహిళలకి ఉచిత బస్ అని, 500 రూపాయలకే సిలిండర్ అని, మహిళలకి వడ్డీ లేని రుణాలని, ఇప్పుడు ఇంకా కొన్ని చెప్తా చూడు, ఇప్పుడు ఇంకా కొన్ని చెప్తా. మహిళలని కోటీశ్వరులను చేయాలనేటటువంటిది తోడబుట్టిన చెల్లెల గురించి ఒక అన్న ఎట్లా ఆలోచిస్తాడో రేవంత్ రెడ్డి గారు అట్లా ఆలోచించరు కాబట్టి పెట్రోల్ బంకులలో పార్ట్నర్షిప్లని గ్రూపులను చేసిండు, సోలార్ ప్యానెళ్ల వ్యాపారాలలో పార్ట్నర్లని మహిళా గ్రూపులనే చేసిండు. ఈరోజు నీకు వ్యాపారం అనేటటువంటి ఎంతసేపు బీజేపీ అదాని అంబానీలకు తప్ప ప్రజల గురించి ఆలోచించిన పాపాన్ని ఎప్పుడైనా పోయినరా? కానీ ఈడేమవుతుంది, మహిళా శక్తి క్యాంటీన్లు ఎవరి కోసం వస్తున్నాయి, పెట్రోల్ బంకులలో ఓనర్లు మహిళలు దేనికోసం అవుతారు, ఆర్టీసీ బస్సులకు పెట్టేటటువంటి ఏది బస్సులు ఏవైతే ఉంటాయో దాని భాగస్వాములు ఎవరు ఈరోజు? మహిళా గ్రూపులు కాదా? ఇవన్నీ ఒక ప్రైవేట్ ఎంటిటీ కాదు, మన ప్రజలు, మన ఆడబిడ్డలు, మనోళ్ళు. ఆఖరికి ఇచ్చినటువంటి బతుకమ్మ చీర కూడా ఆడబిడ్డ ముఖంలో చిరునవ్వు రావాలనే తప్ప ఏం చీర ఇది అని చెప్పి విసిగించుకున్నట్టు ఉండదు. గత 10 ఏళ్ళు ఉన్నట్టు ఆ సూరత్ కెంటి కిలోలకెంచి తీసుకొని వచ్చి కొనుక్కునేటటువంటి పరిస్థితి కాదు. సిరిసిల్ల నేతన్న చచ్చిపోతుంది కాబట్టి ఒక రోజు ఆలస్యమైనా సరే, ఇప్పుడు మహిళలు ఒక రోజు ఆలస్యమైంది అని అనుకో, నిజం చెప్తే నిజాయితీగా ఉంటే ఏ ఆడబిడ్డ కూడా ఏది మెచ్చకుండా ఉండరు. నువ్వు నిజమే చెప్పు, ఏడిచ్చినాం మనం నేత కోసం, సిరిసిల్లలు ఇచ్చినాం. ఎవరు నేస్తారు అవన్నీ? మన తెలంగాణ బిడ్డలే నేరుస్తారు, అవునా? అట్లాంటప్పుడు ఆ క్వాలిటీ మన తెలంగాణ చేతుల మీదకే నేయబడ్డటువంటి చీరలు ఈరోజు ఆడపడుచులకు వచ్చినప్పుడు అలా మొక్కలలో సంతోషం, ఒక రకంగా ఉపాధి కూడా ఇచ్చినట్టు. ఉపాధి గదే అడిగే వస్తున్నా. పైసలు ప్రభుత్వం నుంచి పోతే తెలంగాణ ప్రజలకే పోతున్నాయి, సంక్షేమాలు ఆడికించి పోతే నా తెలంగాణ ఆడబిడ్డలకే పోతున్నాయి. ఈ వనరులు ఇవి నా తెలంగాణ ప్రజలకే పంచుతుండే. ఎవడో పక్క రాష్ట్రం అనుకో, ఎవడో ప్రైవేట్ అనుకో, మనం పంచలేం. ఇది అర్థమైందా? మహిళలను వ్యాపారవేత్తలను చేసేటటువంటి ఆస్కారంలో కూడా ఇదే ఉంది. ఇప్పుడు ఆడ శిల్పరామం కాడ ఉంది, ఒకప్పుడు నైట్ బజార్ ఉండి అది ఏ రోజు తాళం ఓపెన్ చేసిన పాపనవో లే 10 ఏళ్ళల్లో. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఏమైంది, రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలకు అక్కడ స్లాట్స్ ఇస్తే రొటేషన్ బేసిస్లల్లో వాళ్ళ ఉత్పత్తులు చేతులతోటి ఏది చేసుకున్నటువంటి ఉత్పత్తులను తీసుకొని వచ్చి అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ వస్తూ ఉంది. ఇక్కడ కాగలే అమెజాన్లో మన మహిళలు చేసుకునేటటువంటి వస్తువులని అమ్మాలంటే ప్రభుత్వం చొరవ తీసుకొని అమెజాన్ తోటి లాంటి వాళ్ళతో మాట్లాడి అందులో అమ్మిపించేటటువంటి వెసులుబాటు ఏ రోజున ప్రభుత్వం చేయంగా చూసినావా? ప్రైవేట్ వాడివి నువ్వే పోయి అడుగుతున్నా ఇంకోటి సహకారం చేయడు నీకు. అట్లాంటిది మన ఆడపడుచుల గురించి ప్రభుత్వం తీసుకునేటటువంటి ఈ యొక్క నిర్ణయాలు ఇవి చిన్నవి కావు సతీష్. ఐఎమ్ టెల్లింగ్ యూ, చిత్తశుద్ధి ఉంటున్నాడు మాత్రమే చేస్తాడు. అవి మాకుంది, అందుకనే మేము చేస్తున్నాము. ఏ రంగాలలో మేము తగ్గినాం వాళ్ళకంటే ప్రోగ్రెస్? ఇప్పుడు ఒకటి చెప్పండి. ఒక కుంభకోణాలలో వాళ్ళు చేసిరు బాగా, మేము చేయలేదు, చేయలేము కూడా, మాకు రాదు. పోటీ వాళ్ళే పోతారా? పోటీ కాదు, మేము చేయలేము, మాకు చేత కాదు అంటున్నాం కదా. కుంభకోణాలు వేయాలి అలా లెక్క అంటే ఈ అంశాలల్లా ప్రజలకి మొత్తం తెలుసు. ప్రజలకి ఏమవుతుంది, ఎవరి పాలన ఎట్లుంది, బీఆర్ఎస్ పాలన ఎట్లుండే,
ఈరోజు ఎట్లుంది? ఈరోజు కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుందనుకో, ఆయన ప్రతిపక్షం లెక్క వచ్చి కొట్లాడింది అనుకో, దట్స్ ఠీకే. ఎందుకు కేసీఆర్ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తుంది? వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఏం చెప్పారు? ఆయనని యాక్టివ్ చేయమని రాదు. ప్రజలలో వస్తున్నటువంటి అనుమానాలని మీరు బలం చేకూర్చే విధంగా కూడా మీ యొక్క కార్యాచరణ ఉండొద్దు కదా. ప్రతిపక్ష నాయకుడు ఆయన, ఏ పోస్టు లేనివాడు కాదు ఈ రాష్ట్రానికి. ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కళ్ళ ముంగట కనిపిస్తలేడు అంటే పానం బాగాలేదు అనేది మీ పార్టీ వాళ్ళే బయట దొరికినప్పుడల్లా గుసగుసలు ఆడుతుంటే అసలు ఆరోగ్యం బాగుందా? హాస్పిటల్ ఇదే సందర్భంలో వి ప్రకాష్ గారిని అడిగినప్పుడు కావాలని కేసీఆర్ బయటికి రావాలని అట్లా అంటే రాడని ఆ రకంగా కాంగ్రెస్ సర్కారు కానీ పార్టీ కానీ చేస్తుంది. కేసీఆర్ బయటకు వస్తే ఆయన దాటికి రేవంత్ రెడ్డి తట్టుకోలేడు, అందుకని ఒక రకమైన ర్యాగింగ్ చేస్తున్నారు, ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బయటికి రాకుండా ఉండడానికి చేయాల్సిన ప్రయత్నాల్లో భాగంగా ఇదొక విషయం అని కూడా చెప్పారు. ఆ ప్రశ్న ఆయన ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషనే చాలా పేలవంగా ఉంది. బాలే ఆయననే అంటుండు కేసీఆర్ బయటకు వస్తే దాటికి తట్టుకోలేరని వాళ్ళే మాట్లాడుతారు. వాళ్ళే ఇవన్నీ స్కెచ్ చేస్తారు, కేసీఆర్ బయటికి రావాలంటారు. బయటికి వస్తే తట్టుకోలేనోడు బయటికి రావాలని చెప్పి ప్లాన్లు ఎందుకు వేస్తారు? నిజంగా అదే గిట్ట నిజమైతే బయటికి రాబిడ్డ చూసుకుందామని చెప్పేసేటటువంటి ఊపున్న వాళ్ళు మేము స్ట్రాటజీ అనుకో, బయటికి రప్పియాలి అనేటటువంటి స్ట్రాటజీ మాకున్నదే అని అనుకుందాం. జరిసేపు రప్పియాలని చూస్తున్నాం కానీ ఆయన బయటకు వస్తే మేము భయపడిపోతామని కోరుకునే బాగా రప్పియాలని మాట్లాడుతున్నారు అనేది. రప్పి ఇవ్వను రమ్మను. ఇప్పుడు ఎవరైనా చేతులు కాళ్ళు కట్టేసేసి కట్టేస్తే గిట్టేస్తే కొడుకో లేకపోతే అల్లుడో చేయాల్సిందే తప్ప మేము చేయలేం కదా. ఆయనని మరి లోపల ఉంటున్నటువంటి వ్యవహారాలు వాళ్ళకి ఏమన్నాయో మాకు తెలియదు. ఆయన చేతులు కాళ్ళు కట్టేసినటువంటి పరిస్థితి ఏమైనా గిట్ట ఉందా? బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏమైనా వీళ్ళే కలిగించిర్రా? ఈరోజు వీళ్ళ వల్ల తలవంపులు అయినటువంటి పరిస్థితులు ఏమైనా జరిగినా మనకు తెలియదు ఇంకా అది. కానీ ఆయన బయటికి వస్తలేడు కదా, మేము గిట్ట ఆపుతున్నామా? ఆయన గిట్ట వస్తే ముంగడ పోలీసు వాళ్ళని పెట్టి ఇంట్లోకించి రానియకుండా మేము పోయి గిట్ట ఆపుతున్నామా? రమ్మనే అంటున్నాము. ఉల్టా ఆయన పానం బాగాలేదంటే బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం తప్ప వేరేదేం కాదు. రాజకీయం కాదు, ఆరోగ్య విషయంలో మీరు రాజకీయం మాట్లాడుతున్నాను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాం. ఆయన ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన బాగుండాలి అని అంటున్నాం. ఆరోగ్యం మంచిగా కావాలని కోరుకుంటాం. రాజకీయం చేయాలని కూడా బయటకు వచ్చి చేయని అంటున్నాం. సింపుల్. అదా ఇదా కానీ లోపల ఉండు బయటకు వస్తే మేము AK-47లు లేకపోతే ఏదో బాంబులు వేసేసేస్తాం. ఈ తగ్గించుకుంటే బాగుంటుంది జరా. అంత సినిమా మంత్రుల పనితీరుపై కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. కొంతమంది సొంత శాఖలపై పట్టు తెచ్చుకోలేని కొంతమంది, మరికొంతమంది మాత్రం పక్క వాళ్ళ శాఖలపై వేలు పెడుతున్నారు. అలాగే అధికారులపై పట్టు ఉండట్లేదు. ఇలా మొత్తానికైతే మాత్రం విమర్శలు వస్తున్నాయి. సొంత శాఖల పైన కూడా మంత్రుల పట్ల కూడా అది మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మొక్కాలి, ఒకవేళ మాకు పట్టు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇట్లయింది. మా వాళ్ళందరూ పట్టు పట్టిరనుకో ఒకసారి వీళ్ళు పత్తా లేకుండా పోతారు. సో ఇట్లాంటి ఆర్గ్యుమెంట్స్ అంతా కూడా అవన్నీ ఏంది అని అంటే జరసేపు రూమర్స్ లెక్క మాట్లాడుకోనికే బాగుంటది. కానీ సంఘటితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే మీరు ఏ శాఖ తీసుకున్నా, మీరు విద్యాశాఖ తీసుకున్నా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా, ఇరిగేషన్ శాఖ తీసుకున్నా, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా, దేవాదాయ శాఖ తీసుకున్నా, రెవెన్యూ శాఖ తీసుకున్నా, లేకపోతే ఏది ట్రాన్స్పోర్ట్ రంగమే మీరు తీసుకున్నా, ఏ శాఖ మీరు తీసుకున్నా ఈరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్లో మనం ఎదుగుతున్నాం. ఈ రాష్ట్రం పెరుగుతుంది. పారదర్శకతకి ఒక ఉదాహరణగా మన యొక్క పరిపాలన మారింది. అంతకంటే ముందు ఏముండే? ఇప్పుడు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ఎంత కష్టపడదు పెద్ద మనిషి అనేది మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. పామాయిల్కి సంబంధించినటువంటిది భీష్మించుకొని కూర్చుండు, లాస్ట్కి సాధించిండు. మా సీతకు ఉంది, ఆమె వెంబడి ఒక్కరోజు మొత్తం తిరుగు. సతీష్ నేను బెట్టు కడుతున్నాను నీతోటి, నీ వల్ల కాదు, ఇంటికి వచ్చినావు అంటే జ్వరం పడి పడతావు. అసలు ఎట్లా తిరుగుతా అంటే రాక్షసి తిరిగినట్టు తిరుగుతుంది. ఐ డోంట్ వాంట్ యూజ్ దిస్ వర్డ్ బట్ చెప్తున్నా, పని రాక్షసి లెక్క తిరుగుతుంది. ఆమెకు జనాలలో బతకడం అనేటట్టు ఆమెకు అలవాటు, ఆమె రక్తంలో అది అట్లనే ఉంది. రేవంత్ రెడ్డి గారు వస్తలేడు కనిపిస్తలేడు, ఆయన ఎన్ని రివ్యూలు తీసుకుంటుండు, ఎన్ని నిర్ణయాలు అయితే ఉత్తానే గాలికి ఇట్లా అనగా ఇవన్నీ పథకాలు వచ్చేస్తాయి, ప్రణాళికలు వచ్చేస్తాయి, మీటింగ్లు జరిగిపోతాయి, రివ్యూలు అయిపోతాయి. రాష్ట్రం మొత్తం ప్రగతిశీలకి పోవాలని అంటే కేసీఆర్ లెక్క పండుకుంటే ఏమైంది? రాష్ట్రం ప్రగతిశీలంగా పోయిందా? ఆగిపోయిందా? ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏమైంది? కంటికి కనిపిస్తలేదా మనకు అభివృద్ధి ఏమేమి జరుగుతున్నాయో? సంక్షేమాలలో అయినా అభివృద్ధి అయినా ఏదైనా. ఇప్పుడు కేటీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఏదో హైటెక్ సిటీ వచ్చిందని చెప్పి కేబుల్ బ్రిడ్జ్ ఆడాడ చూపిస్తుంది. ఇంకొంచెం అవతలకో, ఇప్పుడు ఇంకొంచెం అవతలకో, ఆ నానగ్రామ్ కూడా కెంచి అవతలకు పోతుండు, ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాడికెంచి హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒకసారి చూడు. ఈ 2 ఏళ్లలో జరుగుతున్నట్టు అభివృద్ధి ఏందో నీ కంటికి కూడా కనిపిస్తుంది.
నేను ప్రైవేట్ గురించి మాట్లాడుతున్నా. ఇక ప్రభుత్వం గురించి అంటే మా చిత్తశుద్ధి చూడు అని అంటున్నాం. అది మెట్రో తీసుకున్నా, ఫోర్త్ సిటీ తీసుకున్నా, మళ్ళీ అన్ని అంశాలు రిపీట్ అవుతామో నేను అంటా ఉన్నా. దిస్ ఈజ్ అవర్ సీరియస్నెస్. రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఉంటున్నటువంటి అన్ని శాఖలలో కూడా ఈరోజు గ్రాఫ్ అనేటటువంటిది గ్రోత్ స్టోరీ మాత్రమే ఉంది. ఎందుకు తెలంగాణ నుంచి ఉదాహరణ తీసుకుంటారు? ఒక 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ ఎందుకు పెట్టుకుంటున్నాం? ఒక రాష్ట్రానికి, ఒక నాయకుడికి భవిష్యత్తు ఏం చేస్తున్నామో ఒక ఆలోచన ఉండాలి కాబట్టి, ఆలోచన మనకు ఉంది కాబట్టి ఆ యొక్క ప్రణాళికలు వేసుకుంటే మనం ముందుకు పోతా ఉన్నాం. అంతే తప్ప జస్ట్ విమర్శించనీకనో, ఎవరినో తిట్టనీకనో, లేకపోతే టైంపాస్ చేయనీకనో, ఫామ్ హౌస్లో బండుకోనీకనో రేవంత్ రెడ్డి గారు లేరు. తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పు చేర్పులు జరగబోతున్నాయి. కొంతమందికి స్థానచలనం ఉండబోతుంది, కొంతమందిపై మాత్రం వేటు పడబోతుంది. త్వరలో 4-5 మంత్రులు, కొత్త మంత్రులు రాబోతున్నారు. అలాగే శాఖల మార్పు చేర్పులు కూడా ఉండబోతున్నాయని కూడా కొంతకాలంగా నడుస్తుంది. స్థానిక ఎన్నికల తర్వాత ఇక పెద్ద ఎత్తున ఇక మార్పు చేర్పులు ఉంటాయని కూడా ఈ జూబ్లీస్ ఫలితాల తర్వాత జరగబోతున్న వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా ఇదేమన్నా జరగబోతుందా? ఏమేమి జరగబోతుంది? మరి మాకు ఇప్పటి వరకు అయితే అట్లాంటిది ఏం సమాచారం లేదు. అది సోషల్ మీడియాలో ఎవరైనా షేర్ చేసుకుంటాం, అది మనకేం తెలియదు. అధికారికంగా అట్లాంటిది మాత్రం మాకు ఎట్లాంటి సందేశాలు కానీ, లేకపోతే సమాచారాలు కానీ, లేకపోతే ఎక్కడైనా మేము విన్నట్టు కానీ పై లెవెల్లో మాత్రం మాకైతే లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే. కానీ నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మంత్రులందరూ కూడా చాలా మంది ఈరోజు ఉంటున్నటువంటి మంత్రిత్వ శాఖలలో, అది శ్రీధరబాబు గారైనా, సీతక్క అయినా, లేకపోతే తుమ్మల గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా, వీళ్ళందరినీ ముందుకు తీసుకొని పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ప్రజలకు అందుబాటులో నాయకత్వం ఉంది, పారదర్శకంగా పరిపాలన ఉంది. ఈరోజు మనం కోరుకున్నటువంటి తెలంగాణ రే గిట్లుంటుంది కదా అనేటటువంటిది ప్రజలకు చేరుతుంది. పసి పిల్లగాడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు చేతికి అందినటువంటి పిల్లల కొలువుల దాకా కూడా ఈ రాష్ట్రం, ఈ యొక్క నాయకత్వం వాళ్ళ భవిష్యత్తు గురించి ఆరాటపడతా ఉంది. విద్వేషాలు, విధ్వంసాలకి ఆస్కారం లేకుండా ప్రగతిశీల వాతావరణం ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి ప్రాంతమై ఉండాలి తెలంగాణ, నా తెలంగాణ అనేటటువంటి ఆలోచనతోటి జాతీయ గీతమా, తెలంగాణ తల్లి విగ్రహమా లాంటివి మాత్రమే కాకుండా, అవేమో మన భాగం, చరిత్రను మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలని చెప్పి ఆ చరిత్రలో క్రియాశీలకమైనటువంటి అందశ్రీ లాంటి నేతల యొక్క పాడమోసేదాకా కృతజ్ఞత భావంతో ఈ యొక్క ప్రభుత్వ నాయకత్వం పోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతా ఉన్నారు. దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. నెక్స్ట్ తరాలు అనేటటువంటిది పలానప్పుడు ఇట్లా చేసిండ్రు, పలానప్పుడు ఇట్లుండే, ఇట్లా జరిగింది అనేటటువంటిది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. రేపొద్దున ఇట్లా మనం కూడా చేయొచ్చు అనేటటువంటిది మనకి ఈ స్టోరీ ఇప్పుడు చెప్తుంటే నాకే ఏమంటారు, ఆబ్వియస్లీ రైట్. ఒక నాయకుడు పోయి చనిపోయినటువంటి నేతలను గుర్తు చేసుకొని పాడబోసినటువంటిది ఒకటి నువ్వు నాకు చూపెట్టు. దుర్మార్గులు దాన్ని కూడా రాజకీయం అంటారు, దరిద్రం ఇక అంతకు మించిన వేరేది ఏం లేదు. ఆ విషయంలో అయితే రేవంత్ రెడ్డి రాజకీయం, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈజ్ లివింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్ అంతే. ఎందుకంటే అందశ్రీ గారితో ఉన్న అనుబంధం కారణంగా ఆ ఎమోషనల్ గా ఆయన అనుబంధం ఎందుకు వచ్చింది? తెలంగాణ గురించి ఆయన పడ్డటువంటి ఆరాటంతో వచ్చింది. తెలంగాణ వాళ్ళని కీర్తించుకున్నాడు. ఎందుకు కీర్తించుకున్నాడు? తెలంగాణ తల్లి విగ్రహం తీసుకొచ్చుకున్నాం. ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ గీతాన్ని మనం ఈరోజు తెచ్చుకున్నాం. ఎందుకోసం తెచ్చుకున్నాం? 10 ఏళ్ళ తెలంగాణ కోసం చేసినటువంటి దీక్షల బాపు ఎవరైతారో కనీసం తెలంగాణ రాష్ట్ర గీతం ఎందుకు లేదు? ఎందుకంటే మేం సుప్రీం అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి. ఇంకెక్కడ తెలంగాణ అమరులు ఎవరు, కొట్లాడినోడు ఎవరు, తెలంగాణ ఉద్యమకారులు ఎవరు, తెలంగాణ తల్లి ఏంటిది, తెలంగాణ గీతం ఏంటిది, ఇవన్నీ ఏం కాదు. మేము మా కుటుంబం సుప్రీం అని ఫీల్ అయ్యారు వాళ్ళు. అందుకనే వాళ్ళ పాలన అట్లా వచ్చింది. మనం ఈరోజు వచ్చినాం, ఇది ప్రజలది, అందుకనే ప్రజాప్రభుత్వం అన్నాం, ప్రజా పాలన అన్నాము. తెలంగాణ అని అంటే తెలంగాణ యొక్క జాతికి చిహ్నం కాబట్టి మనం ఇవన్నీ మనం చేసుకుంటూ పోయినాం. సో లాస్ట్గా 2 ఏళ్ల పాలనపై ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అలాగే నెక్స్ట్ మీ యొక్క ప్రభుత్వం పాలన ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు సంక్షేమాలకి, ప్రగతికి మనం ఒక అడుగు ముంగటికి వేసి నడుస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలకి చెందాల్సినటువంటివి పారదర్శకంగా ఇంకా తీసుకొని రావాల్సినటువంటిది, తర్వాత ట్రాన్స్ఫార్మ్ కావాల్సినటువంటివి. ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ మయమవుతున్నటువంటి యుగంలో మనం ఉన్నాం. ఈ టెక్నాలజీని ప్రభుత్వము అనేటటువంటిది ప్రజల యొక్క సంరక్షణ కోసం, శాంతియుత వాతావరణం కోసం, వారి యొక్క సంక్షేమాల కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం, వారి యొక్క భవిష్యత్తు అవకాశాల కోసం ఎన్ని రకాలుగా మనము కొత్త టెక్నాలజీతోటి అడాప్ట్ అయ్యకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతామో అంతగానో మన తెలంగాణ బిడ్డలు బాగుపడాలని,
ఊర్లలో ఉంటున్నటువంటి రైతు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఐటీ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి యువ ఉద్యోగుల దాకా కూడా ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకున్నటువంటి తెలంగాణ ఇటు ప్రకృతిని దేవుని కొలిచినట్టు కొలిచి కాపాడుకుంటూ ఇటు అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ రెండింటిని మిక్స్ చేసుకొని ఇటు సంక్షేమాలని అభివృద్ధిని అభ్యున్నతిని కలిసి ముందుకి తీసుకొని పోయేటటువంటి 2047 విజన్ డాక్యుమెంట్ తోటి మనం పోతా ఉన్నాం. దీనికి దేశమంతా ఆల్రెడీ హర్షించుడు మొదలుపెట్టిండ్రు. ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళకు మంచిగా అనిపించకపోతే అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. కానీ వాస్తవానికి అయితే ఇట్లాంటి కార్యక్రమాల వల్ల కలిసి కట్టుగా మనం అందరం రాష్ట్రంలో ఒకటే కొట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అత్యంత బిజీ అయిన టైంలో కూడా అత్యంత కీలకమైన టైం మాకు దిశ టీవీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇది మొత్తంగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారితో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం అలాగే ప్రతిపక్షాలు చేసిన ఆరోపణపై వారి యొక్క విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేశారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.